దేవుని నామానికి మహిమ కలుగును గాక. గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ, నా తోటి క్రైస్తవ కుటుంబీకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 విషయాలను మనము ధ్యానం చేద్దాం. ఈరోజు సంపాదించాలి, వెనక దాచాలి అనుకునేవారు చాలా మంది ఉన్నారు. ముందు ఆలోచన కలిగి ఉండటం చాలా మంచిది. అయితే నిశ్చయంగా నేను కూడా ఆ మాటకి ఏకీపిస్తున్నాను. కానీ దేవుడు ఇవ్వకపోతే మనం సమకూర్చలేం. దేవుని ప్రేమించకపోతే మనం ఎంత సమకూర్చినా నిలబడదు. కాబట్టి దయచేసి ముందు మనం దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమించేవారిగా ఉండాలి. సంపూర్ణంగా మనం దేవుని ప్రేమించేవారిగా ఉండిన తర్వాత నిశ్చయంగా ఎప్పుడైతే మనం దేవుని సంపూర్ణంగా ప్రేమిస్తామో సమస్తమును సమకూర్చబడతాయి. అన్ని విధాలుగా మనం ఆస్వాదించబడతాం. ఈరోజు దేవుని ప్రేమించలేక చాలామంది లోకాన్ని, లోకాశని, లోకంలో ఉన్న కోరికలను, లోకంలో ఉన్న ప్రతి అలవాటుని ప్రేమించి మనుష్యుడు దేవునికి దూరమై దేవుని చిత్తానికి అందక చాలామంది కూడా ఈరోజు దేవుడు అనుగ్రహించిన మహిమను, దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని, దీవెన్ని పొందలేకపోతున్నారు. కాబట్టి సహోదరులారా, ఈరోజు మనం కూడా అటువారి స్థానంలో ఉన్నామా? అయితే ఈ రాత్రి మనం సరి చేసుకోవాలి. సామెతల గ్రంథం, సొలొమోను భక్తుడు రాసిన సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గనుక ధ్యానం చేసినట్టయితే, నన్ను ప్రేమించే వారిని ఆస్తికి కర్తలుగా చేయుదును, వారి నిధులను నింపెదను అన్న మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఆటోమేటిక్గా ఆస్తులన్నిటిని కూడా మనకి ఏమి కావాలో, ఏది అవసరమో, దేన్ని ఇవ్వాలో ఇవ్వకూడదో దేవుడికి సమస్తము తెలుసు. కాబట్టి దయచేసి ఈరోజు మనం దేవుణ్ణి ప్రేమించే వారికి ఉన్నామా? ఆస్తికి కర్తలుగా మనం అవ్వాలంటే ముందు మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించినప్పుడు మనల్ని దేవుడు చెప్తున్నాడు, ఆస్తికి కర్తలుగా నేను మిమ్మల్ని చేస్తాను అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం దేవుణ్ణి ఎంతవరకు ప్రేమిస్తున్నాం? ఎందాక మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం? మన ప్రేమ ఎక్కడ ఆగిపోతుంది? పాటలు పాడే కాడ, ప్రార్థించే కాడ, ఎక్కడ ఆగిపోతుంది మన ప్రేమ? ఎంతవరకు ఆగిపోతుంది? కానుకిచ్చే కాడ. కొన్ని విషయాల్లో మనం దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమిస్తున్నాము అని చెప్తున్నాం, కానీ సంపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించలేకుండా పోతున్నాం. కాబట్టి దయచేసి గమనించాలి, మనం దేవుణ్ణి ఎప్పుడైతే సంపూర్ణంగా ప్రేమిస్తామో అన్ని విషయాల్లో మనము ఆస్వాదించబడతాం. ఆస్తికి కర్తలు అవ్వాలంటే దేవుణ్ణి ముందు మనం సంపూర్ణంగా ప్రేమించినప్పుడు సమస్తాన్ని దేవుడు సమకూరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దయచేసి ఈరోజు మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించేవాడు సోమరిపోతుగా ఉండడు. దేవుణ్ణి ప్రేమించేవాడు వైశ్యధారిగా ఉండడు. దేవుణ్ణి ప్రేమించేవాడు ఎలా పడితే అలాగా ఆజ్ఞను అతిక్రమించే వారిగా ఉండరు. ఈరోజు చాలామంది మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తున్నారు. చాలామంది దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ఉంటారో, దేవుని ప్రేమ ఎలా ఉంటుందో, ఏమి కలిగి ఉంటుందో మనం ఒకసారి ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు అందుకనే ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని చెప్పి స్పష్టంగా రాయబడి ఉంది. ఈరోజు ఈ మాటని మీరు గమనించారా? నిశ్చయముగా దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. లోకాన్ని ప్రేమించాడా? లోకంలో ఉన్న వ్యక్తిని ప్రేమించాడా? లోకాన్ని ప్రేమించలేదు. లోకాశని దేవుడు ప్రేమించలేదు. లోకములో ఉన్న పద్ధతులను ప్రేమించలేదు. లోకములో ఉన్న ఆచారాలను ప్రేమించలేదు. లోకములో ఉన్న విగ్రహారాధనని ప్రేమించలేదు. లోకములో ఉన్నదాన్ని దేన్ని కూడా దేవుడు ప్రేమించలేదు. అయితే ఆ లోకములో ఉన్న వ్యక్తిని, మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడు. సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడు. కానీ ఈరోజు ఆ మనుషుడు దేవుని ప్రేమకు అందక చాలా దూరం వెళ్ళిపోతున్నారు. చాలా వాటిని ఇదే నిజమని ప్రేమిస్తున్నారు. కానీ
నిశ్చయముగా వారు మోసపోతూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఈరోజు మనం దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమించే వారిగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు దేవుణ్ణి ప్రేమించే వారందరూ కూడా ఏవండి ఏం కలిగి ఉంటారు? ఏమి కలిగి ఉంటే దేవుణ్ణి ప్రేమిస్తారు అనే మాటని కూడా మనం ఒకసారి ధ్యానం చేద్దాం. ఈరోజు మనలో ఉండాల్సినవి ఉంటేనే, అనగా మనం ఏమి కలిగి ఉంటే దేవుణ్ణి ప్రేమిస్తామో కూడా మనం ఒకసారి చూడాలి. కాబట్టి దయచేసి దేవుడు లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడు. మనం కూడా ఈరోజు అలాగే సంపూర్ణంగా దేవుని ప్రేమించేవారిగా ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఈరోజు చూద్దాము, దేవుని ప్రేమ మనలో ఉందో లేదో. దేవుని ప్రేమ ఉంది అని మనం ఎలా చెప్పగలం? దేవుని ప్రేమ నాలో ఉంది అని మీరు ఎలా చెప్పగలరు? నేను సంపూర్ణంగా దేవుని ప్రేమిస్తున్నాను అని ఎలా చెప్పగలము అని మనం గనుక జాగ్రత్తగా చూసినట్లయితే ఈ మాటను చూడండి ఒకసారి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా, జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తున్నాను. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ. చెప్పాలి ఏంటిదంట? ప్రేమ. మనలో పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు మనము శత్రువును కూడా ప్రేమిస్తాం. చెప్పాలి, ఎవరిని ప్రేమిస్తాం? మన శత్రువును కూడా మనము ప్రేమిస్తాం. పరిశుద్ధాత్మ ఎవరిలో అయితే ఉంటుందో, పరిశుద్ధాత్మతో ఎవరైతే నిండుకున్నారో, పరిశుద్ధాత్మలో ఎవరైతే నింపబడుతున్నారో వారందరంట శత్రువును కూడా ప్రేమిస్తారంట. దేవునికి స్తోత్రం. చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మనము ఆ శత్రువును కూడా ప్రేమించే వారిగా ఉండాలని దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది. మనం దేవునికి కుమారులై ఉన్నట్లు, అంటే మన తండ్రికి మనం కుమారులై ఉండునట్లు మనం నిశ్చయముగా శత్రువును కూడా ప్రేమిస్తామని వాక్యములో స్పష్టంగా రాయబడి ఉంది. సహోదరులరా, ఈరోజు నిశ్చయముగా ఆత్మ ఉంటేనే మనము దేవుణ్ణి ప్రేమించగలం. పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకముతో సంపూర్ణంగా నింపబడాలి. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం శక్తితో ఎప్పుడైతే మనం నింపబడతామో మన శత్రువును కూడా ప్రేమిస్తాం. ఈరోజు ఎలా ఉందంటే బయట వ్యవస్థ, బయట పరిస్థితి ఎలా ఉందంటే అక్క చెల్లిని ప్రేమించలేదు, చెల్లి అక్కను ప్రేమించలేదు, అన్న తమ్ముడిని ప్రేమించలేడు, తమ్ముడు అన్నను ప్రేమించలేడు, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించలేకపోతున్నారు, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించలేకుండా పోతున్నారు. ఎక్కడ పట్టినా కానీ పరసంబంధమైన ప్రేమ నశింపవుతూ ఉంది. పరసంబంధమైన ప్రేమకు చోటు లేకుండా పోతూ ఉంది. కేవలం పాపమే, కేవలం పరసంబంధమైన ప్రేమకి చోటు లేకపోవటం కేవలం పాపమే. సాతానుగాడు వాడు వేస్తున్న కుయుక్తుల్లో పడిపోతూ ఉన్నారు అందరూ. కాబట్టి దయచేసి నిశ్చయముగా మనం దేవుడిని ప్రేమించేవారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనం తండ్రిని ప్రేమిస్తాము. ఖచ్చితంగా తండ్రి మాట మనం ఖచ్చితంగా వింటాము, తండ్రి చెప్పిన మాటకు లోబడతాము. ఖచ్చితంగా ఇది జరుగుతుందని వాక్యంలో రాయబడి ఉంది. అయితే మరొక మాటను కూడా మనం చూద్దామా? పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనం ఏం చేస్తామో చూద్దాము ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము మనం చూసినట్టయితే 44వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను మీరు ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవుని స్తోత్రం. మనం ఏం చేయాలంట? మనం పరలోకమందున్న తండ్రికి కుమారులగునట్లు కుమారులుగాను మనం మార్చబడాలంటే, దేవుని పిల్లలుగా మనం ఉండాలి అంటే నిశ్చయముగా రాయబడింది, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులగునట్లు మీ శత్రువులను మీరు ప్రేమించండి. పరలోకమందున్న తండ్రికి మనం కుమారులుగాను కుమార్తెలుగాను ఉండాలి, లేదా ఉన్నాము అంటే ఖచ్చితంగా మనం శత్రువులను ప్రేమించాలి. ఈరోజు శత్రువుల దాకా వెళ్ళాం. మనతో గొడవ పడ్డవారితో మనం మాట్లాడలేం, గొడవ పడ్డవారితో సమాధాన పడలేం, గొడవ పడ్డవారితో మన ఇరుగు పొరుగు వారితో, ఎవరి సమాజంలో ఉన్నవారితో మనము సమాధానంగా ఉండలేము. కానీ ఈరోజు మళ్ళీ చెప్పుకునే మాట అందరూ ఏం చెప్తున్నారంటే, నేను కూడా దేవుని బిడ్డనే, నేను కూడా దేవుని కుమార్తెనే, నేను కూడా దేవుని కుమారుణ్ణి అని చెప్తున్నారు.
తెల్లవారితే బలారాధనలో పాల్గొనాలి. ప్రభు శరీరం, ప్రభు రక్తంలో పాల్గొనాలి. ఎందరు మీరు శత్రువులను క్షమిస్తున్నారు? ఈరోజు శత్రువుల్ని ఎందరిని మీరు ప్రేమిస్తున్నారు? ఏమండి, శత్రువులను క్షమించాలి, శత్రువులను ప్రేమించాలి. ఏమండి, మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారి కోసం మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దయచేసి ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారో ఏమో తెలియదు కానీ ఈ రాత్రికాల సమయన సంపూర్ణంగా మీ శత్రువుని కూడా ప్రేమించండి, మీ శత్రువును క్షమించండి. ఏమండి, మనం దేవునికి కుమారులు అగునట్లు, దేవునికి కుమార్తెలు అగునట్లు మనము సంపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించి ఆరాధించేవారిగా మనం మార్చబడదాం. దేవుణ్ణి ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ఆస్తికి కర్తలుగా దేవుడు చేస్తాడంట. అంటే మనం సంపూర్ణంగా దేవుని ప్రేమించి దేవుని సన్నిధిలో నిలకడగా నిలబడదాం. ఈ మాటలు ప్రభువు నిశ్చయముగా మన అందరి నిఖిల్లో ఆశీర్వదించును గాక. ఆమెన్.